నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మాసం మొత్తం కార్తీక మాసం గదండీ! రేపు అనగా 15వ తారీఖు శుక్రవారం నవంబర్ నెలలో మనకు కార్తీక పౌర్ణమి అనేది వచ్చిందండి. ఈ రోజున మనము గుడికి వెళ్తే ఏ దీపం ఎలా వెలిగిస్తే మనకు ఎటువంటి ఫలితాలు కలుగుతాయనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. మొదట మన కార్తీక పౌర్ణమి అనేది 15 శుక్రవారం నవంబర్ నెలలో వచ్చిందండి. అయితే ఈ రోజున గంగ స్నానం కానీ, దీపదానం, వాహన యాగాలు చేస్తే పాపాల నుండి విముక్తి లభిస్తుంది. అలాగే ఈరోజు తెల్లని వస్త్రాలనేవి ధరించాలి. అలా ధరించని మనం లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి పండ్లు, ఎర్రటి వస్త్రం అమ్మవారికి సమర్పించి హారతి ఇవ్వాలండి. కార్తీక పౌర్ణమి రోజు రాత్రి చంద్రకాంతుల్లో విష్ణు సహస్రనామాలనేవి పారాయణం చేయాలి. అలాగే లక్ష్మీ చాలీసా కూడా పారాయణం చేయాలండి. ఈ రోజున పొరపాటును కూడా జుట్టు అనేది కత్తిరించుకోకూడదు. అలాగే జుట్టు విరబూసుకొని ఆలయానికి అస్సలు వెళ్ళకూడదు. మనకి సంవత్సరం మొత్తంలో 365 రోజులు ఉంటాయి కదండి. వాటికి సంబంధించిన 365 రోజులకి ఒత్తులతో దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగించి ఆ దీపాన్ని మనం శివాలయంలో కానీ, విష్ణు ఆలయంలో కానీ దానం చేయాలి. సాలగ్రామం కానీ, ఉసిరికలను కానీ దానం చేసిన పాపాలు పోతాయని కార్తీక పురాణం అనేది చెప్తుంది. ఈ రోజున ఉపవాసం ఉండి పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపవసించి గుడిలో వరిపిండితో కానీ, గోధుమ పిండితో కానీ ప్రమిదం చేసి ఆవు నేతితో వెలిగించాలండి దీపం. ఈ దీపాన్ని వెలిగించిన వారికి గ్రహ, సర్ప, కాలసర్ప, కలత్ర దోషాలనేవి పోతాయి. కాబట్టి అందరూ మనసులో ఒకసారి ఓం నమః శివాయ, ఓం నమో వెంకటేశాయ అని స్మరించుకోండి. కాబట్టి అందరూ రేపు కార్తీక మాసం అంటే కార్తీక పౌర్ణమి రోజున వెళ్ళి దీపాలనేది గుడిలో వెలిగించాలండి.